రాష్ట్రంలో లారీల సమ్మె కొనసాగుతోంది. దీంతో లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మె ఎఫెక్ట్తో వరంగల్ రైల్వే స్టేషన్లో 3000 టన్నుల ఎరువులు రైల్వే వ్యాగన్లోనే ఉండిపోయాయి. దీంతో ఎరువులు అందక రైతులు, పని దొరక్క హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్లోని ఎరువుల గోదాం నుంచి మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. లారీల సమ్మెతో 5 రోజులుగా లారీలు ఎక్కడికే నిలిచిపోయాయి. రైతులకు అందాల్సిన ఎరువులు అందడం లేదు, నిత్యావసర వస్తువులు కూడా సరిగా రావడం లేదు. రైతులు ఇబ్బంది పడుతుండగా ఇక్కడ రోజువారీగా పనిచేసే హమాలీలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం వరంగల్ రైల్వే స్టేషన్ వ్యాగన్ పరిశ్రమ దగ్గర ఉన్నాం. ఎక్కడికక్కడ హమాలీలు ఒకవైపు పనులు లేక నిలిచిపోయి ఉండగా మరోవైపు లారీలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వ్యాగన్ నుంచి దిగాల్సిన ఎరువులు కూడా దిగని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా, ఈ సమ్మె కారణంగా ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మనం హమాలీలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. రైల్వే గుడ్ షెడ్లో మేము రోజువారీ కూలీ వేతనం చేసుకునేటోళ్ళం. గత 20 తారీఖు నుండి లారీ లాగడం వల్ల మాకు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మాకు ఇక్కడ పని చేస్తే 200-300 వచ్చేది, వాటితోనే మేము జీవనోపాధి చేసేది. ఇంటికి మన బియ్యం కానీ నూనె కానీ మన పప్పులు కానీ తీసుకుపోయి తినే పరిస్థితి మాది. ఇక్కడ 5 రోజులు లారీల సమ్మె వల్ల మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ఈ సమ్మె వల్ల గత 20వ తారీఖు నుండి మాకు చేసుకోవడానికి చేతి నిండా పని ఉన్నది. జంబోస్ వస్తున్నాయి, కానీ లారీల స్ట్రైక్ వల్ల మేము పని చేయలేకపోతాను. దాని గురించి ప్రభుత్వాలు ఏమైనా చర్య తీసుకొని మాట్లాడి వాళ్ళతోటి వాళ్ళ సమస్యలు ఏమంటే పరిష్కరించాలని కోరుతున్నాం. దానివల్ల మాకు డైలీ వైజ్ మేము తీసుకోలేకపోతున్నాం. కనీసం మాకు కనీస సౌకర్యాలు అంటే ఇంటికి తీసుకెళ్లాలన్న పిల్లలకి ఇప్పుడు స్కూల్ ఫీజులు, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఆ రకంగా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. పని ఉంది కానీ ఈ లారీలు బంద్ అవ్వడం వల్ల మాకు పని కోల్పోతాను. ఇది రోజువారీగా సంపాదించే డబ్బుల నుంచి కూడా కొంత పని కల్పించకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. లారీలో ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో మనడానికి లారీ అసోసియేషన్ అధ్యక్షుడు సమీర్ అని చెప్పండి, మీరు ఎలాంటి డిమాండ్ చెప్పండి. మా న్యాయమైన కోరికలు ఏమున్నాయంటే, ఫస్ట్ డీజిల్ పెట్రోలు, రెండోది ఇన్సూరెన్సు, మూడోది సింగిల్ పర్మిట్ విధానము, ఇంకా చాలా కోరికలు ఉన్నాయి. డబల్ డ్రైవరు లేకుండా సింగిల్ డ్రైవర్తోనే పోవాలనేది. సింగిల్ డ్రైవర్ దొరకని పరిస్థితిలో డ్రైవర్ పెట్టినారు, దానివల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. అనేకమైనటువంటి మా యొక్క లారీ సంస్థ నుంచి